నాకు వేలు కాదు, లక్షలు కావాలి. 10 లక్షలు ఇస్తే సల్లుబాయ్ పక్కన నువ్వే హీరోయిన్. ఏంటి, తను కొంపదీసి వెళ్ళిపోవాలనుకుంటుందా? నన్ను ఏదో వచ్చేసి ఇప్పుడే ఆపాలి. డబ్బులైతే ఇవ్వలేను, కానీ మీరు నాకు ఒక్క ఛాన్స్ ఇస్తే ఐ విల్ ప్రూవ్ మై సెల్ఫ్. మీకు మంచి పేరు తెస్తాను. నువ్వు స్టార్ అయితే నాకేంటి లాభం? ఇప్పుడైతే ఏమి ఇచ్చుకోలేను సార్. కావాలంటే ఆ, నన్ను హీరోయిన్గా పెట్టుకున్నాక నా డబ్బులు వస్తాయి కదా, ఆ డబ్బులన్నీ మీరే తీసుకోండి. 1,00,000 ఇస్తారో 2,00,000 ఇస్తారో కొత్త కదా. తర్వాత ఇంకొక అవకాశం ఇస్తే అప్పుడిచ్చే డబ్బులు కూడా తీసుకోండి సార్. ఇంతకంటే ఎవరూ చెప్పరు. ఇప్పుడైతే నన్ను హీరోయిన్గా తీసుకోండి ప్లీజ్. ఒక్క ఛాన్స్ సార్, ఓకే ఒక్క ఛాన్స్ సార్. నువ్వలా అడుగుతుంటే ఈ జేబు నిండకపోయినా జేబు వెనకాల ఉండే గుండె సెంటిమెంట్తో ఉబికిపోతుంది. సరే, ఆడిషన్ చేద్దాం. 2 డైలాగులు చెప్పు. ఏ టైప్ సార్? ఓహో, అంటే నవరసాలు పండిస్తావన్నమాట. రొమాంటిక్గా ఎలా నటిస్తావో చూద్దాం. ఓకే సార్, ఛాన్స్ ఇస్తారు కదా. ఇచ్చాగా, పర్ఫామ్ చేయి. నాకు నచ్చేలా చేస్తే హీరోయిన్గా సెలెక్ట్ చేస్తాను. చెప్తాను సార్. చెప్పు. చెప్తాను సార్. వైదేహి అక్క, అక్క, వైదేహి అక్క, వైదేహి అక్క. ఏ హ్యాండ్సమ్, ఏంటలా చూస్తున్నావు? నువ్వు నన్నెప్పుడు కలవనట్టు, ఎక్కడ చూడనట్టు, ఆ చూపేంటి? ఇంకా ఫీల్ అవ్వాలి. నన్ను పట్టుకో, లేకపోతే నా షార్ట్ పట్టుకొని చేయి. పర్లేదు సార్. ఫీల్ ఫ్రీ. ఎలాగూ నువ్వు ఫ్రీనే కదా. అదే, డబ్బులు ఇవ్వట్లేదు కదా. ఏ హ్యాండ్సమ్, ఏంటలా చూస్తున్నావు?
సీన్ బాగా రావాలంటే నేను కూడా ఇన్వాల్వ్ అవుతాను. వద్దు సార్, చెయ్యి వదలండి. పర్లేదు, కమ్ ఆన్. అరే, ఆడిషన్లో ఇలాంటివన్నీ కామన్ సియా. చిచ్చి, ఏయ్ ఆగు సియా. లంకేష్ షియా ఏమైంది? షియా ఏమైంది? షియా 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 ఏమైంది? రా. అరే ఏమైందో చెప్పు. లంకేష్ ముందు బండి తీ, ఫాస్ట్. రేయ్ ఆపరా, పట్టుకురా వాళ్ళని. ఎంత దూరం పోతారు సార్? పెట్రోల్ తీసేసాను బండిలో, కిలోమీటర్ కూడా పోలేరు. బండి ఆగిపోద్ది సార్. వాలి చెప్పాలి. సియా పారిపోయింది. వాట్? పిచ్చా ఏంటి? అలా ఎలా వదిలేసావు? డౌట్ వచ్చిందా? రాలేదు, ఇబ్బందిగా ఫీల్ అయింది. నీ టాలెంట్ చూపించుంటావు. పెట్టే ఇంకా. 10 నిమిషాలే టైం ఉంది. సియా వచ్చేలోపు దేవా తాళి కట్టేయాలి. అప్పుడు ఇద్దరు షాక్ అవుతారు. పరీక్షల మీద పరీక్షలేంటి రామయ్య? సియా వచ్చేంత వరకు పెళ్లిపీటల మీద ఎలా కూర్చోవాలా అని నేను టెన్షన్ పడుతుంటే మళ్ళీ మాట్లాడతానని పిలిచారేంటి? ఇప్పుడు ఈయన ఏమడుగుతారు, నేనేం చెప్పాలి? పలుకవే 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 ప్రాణమా మనుపెటో తేల్చవే మలి ప్రయాణమా ప్రయాణమా. ఏమైంది సియా నీకు? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? ఉలుకు లేదు, పలుకు లేదు, మాటకి సమాధానం లేదు. పోనీ సిగ్గుతో మాట్లాడడం లేదనుకుందాం అనుకుంటే నా స్పర్శను కూడా సహించలేక చెయ్యి వెనక్కి తీసుకుంటున్నావు. అంటే నేనంటే నీకిష్టం లేదా? మీరంటే ఇష్టం లేకపోవడమా? నా ప్రాణం మీరు. ఈ జన్మకి సరిపడా కలల్ని మీతో కలిసి కన్నాను. కానీ మీ ప్రాణం నా చెల్లెలని తెలిసాక నేను ఇంకేం మాట్లాడగలను? ఈవో జానకయ్య గారి కూతురు సియాని పెళ్లి చేసుకోబోతున్నాను. మాట్లాడవేంటి సియా? నన్ను ప్రేమించావు కదా, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నావు కదా, మరి పెళ్లి పీటల మీద ఈ మౌనం ఏంటి? పోనీ నేనంటే ఇష్టం లేదంటే ఒక్క మాట చెప్పు, నిన్ను ఇబ్బంది పెట్టను. అయ్యో, ఇలాంటి
పరిస్థితి కలిగించావేంటి రామయ్య? మాట్లాడితే నేను సియాని కానని తెలిసిపోతుంది. మాట్లాడకపోతే తనంటే సియాకి ఇష్టం లేదని అపార్థం చేసుకుంటారు. ఇప్పుడేం చేయాలి? ఎలా తప్పించుకోవాలి? నువ్వే నాకు దారి చూపించు రామయ్య. నీకు మాట్లాడడం ఇష్టం లేదేమో, కానీ నీ మౌనం నా ప్రాణాలు తీస్తోంది సియా. అసలు నువ్వంటే నాకెంత ఇష్టమో తెలుసా? మొదటిసారి మొహానికి ఇంకు పూసుకొని నా మఫ్లర్ని తీసుకెళ్ళావే, హలో 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 పిలుస్తుంటే అలా వెళ్ళిపోతారేంటి? హలో అని ఫోన్లోనే కదా అని సాగిపోతున్నామండి. మీరు సాగుతారు, నేనెందుకు బాగుతున్నానో అడగాలి కదా. నా మఫ్లర్ని ఇష్టం వచ్చినట్టు రుద్దేసుకుని మసిగుడ్డం చేసేశారా? అప్పుడే నా మఫ్లర్తో పాటు నా మనసు కూడా నీ వెంట వచ్చేసింది. ప్రేమిస్తున్నది సియాని కదా, మరి నా మీద మనసు పడ్డానని చెప్తున్నారేంటి? తర్వాత ఎప్పుడెప్పుడు నిన్ను చూస్తానా అని నీకోసం తిరిగేవాణ్ణి. ఎప్పుడు ఎదురుపడినా నీ మొహం చూడకుండా ఏదో ఒక ఆటంకం. అలాగే ఉండు. స్మైల్ ప్లీజ్. ఏం చేస్తున్నారు? నీ గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉందని ఇప్పుడు అనుకుంటున్నాను. శిలలా సమయాన్ని నిలపమందే నడక నేర్చి నీ పెదవి పైన నా పెదవి కదులు. ఆడపిల్ల పేరు ఎవరికి పడితే వాళ్ళకి చెప్పకూడదని రామాయణంలో ఉంది. నా మఫ్లర్ అండ్ నా 600 మర్యాదగా ఇచ్చేస్తే నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వను. అక్క అక్క లేక లే. ఆ ఫోటోల అబ్బాయి ఏమైనా వచ్చాడేమో చూడు. 50 గజాల దూరంలో ఉన్నాడు. మళ్ళీ ఎప్పుడు కలుస్తా? ఆ రాముడికే తెలియాలి. అంటే ఈయన ప్రేమించింది నన్నా? మరి సియాని పెళ్లి చేసుకుంటానని తన వాళ్ళని ఎందుకు మా ఇంటికి పంపించారు? చివరికి శ్రీరామనవమి రోజు ఆ రామయ్య సాక్షిగా నీ రూపాన్ని చూశాను సియా. అంతే, జన్మ జన్మలకి నువ్వే నా తోడని
నిర్ణయించుకున్నాను. అందుకే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా పెళ్లి సంబంధం మాట్లాడమని మా వాళ్ళని మీ ఇంటికి పంపించాను సియా. ఈయన మాటల్ని బట్టి చూస్తే ఖచ్చితంగా నన్నే ప్రేమిస్తున్నారు. మరి సియా సియా అని పిలుస్తున్నారేంటి? అర్థమైంది. నా పేరు సియా అని పొరపాటు పడినట్టున్నారు. సియాని ప్రేమిస్తున్నానని వాళ్ళింట్లో చెప్పగానే వాళ్ళొచ్చి సియాతో సంబంధం మాట్లాడేశారు. సియా మధ్యలో వెళ్ళిపోయేలా చేసి నన్ను పెళ్లిపీటల మీద కూర్చోబెట్టావేంటని తప్పుగా అర్థం చేసుకున్నాను రామయ్య. నా ప్రేమని గెలిపించడానికే ఇలా చేసావా? ఎప్పుడెప్పుడు ఇక్కడి నుంచి తప్పించుకోవాలా అని ఇప్పటి వరకు ఆలోచించాను. నేను ప్రేమించిన వాడే నన్ను ప్రేమించిన వాడైనప్పుడు ఇంకెందుకు వెళ్తాను? మనస్ఫూర్తిగా 3 ముళ్ళు వేయించుకుంటాను. ఇంత బతిమాలుతున్నా మాట్లాడవా? అయినా 10 మాటలు నేను మాట్లాడితే ఒక్క మాట మాట్లాడడం నీకు అలవాటే కదా. సరే, నిన్ను మాట్లాడమని ఇబ్బంది పెట్టను. ఆ రాముల వారి సాక్షిగా నువ్వు నన్ను ప్రేమించావన్న మాట నిజమే అయితే నేను 3 లెక్క పెట్టేలోగా నా చెయ్యి పట్టుకో. ఆ చెయ్యి పట్టుకొని అగ్ని సాక్షిగా నీతో 7 అడుగులు వేస్తాను. లేదంటే పెళ్లిపీటల వైపు కన్నెత్తి కూడా చూడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోతా. ఒకటి, గొప్పింటి వాళ్ళతో సంబంధం కలుపుకున్నామని తెలిసి ఇలా చేశారా? మీ నాన్నకి తెలిస్తే ఏం చేస్తారో, అసలు ఆయన ఏమైపోతారు? రెండు, నా కూతురికి చివరిగా ఒక మాట చెప్పొచ్చాను.
మన ఇంటి పరువు అంతా నీ మీదే ఆధారపడి ఉంది. మూడు. నువ్వు సియా కాదని అబ్బాయి గుర్తుపట్టినా మీ అమ్మ నువ్వు ఇద్దరూ చచ్చారే. సరే, నేనంటే నీకు ఇష్టం లేదని అర్థమైపోయింది. ఇంకెప్పుడు నా మొహాన్ని నీకు చూపించను.